తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి ఉద్యోగి దొంగతనం వ్యవహారంపై అధికారుల చర్యలు, కేసు రాజీపై పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో వెంకన్న హుండీ లెక్కింపు ప్రక్రియలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. తిరుమల పవిత్రతను కాపాడాలనే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వం పరకామణిలో ఇంటి దొంగల భరతం పట్టాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఇంటి దొంగ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. హుండీ లెక్కింపు సమయంలో 72,000 రూపాయల విలువ చేసే విదేశీ కరెన్సీ నోట్లతో విజిలెన్స్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిపై టీటీడీ అధికారులు కనికరించడాన్ని ఆయన తప్పుపట్టారు. చిన్న ఉద్యోగి కోట్లకు కోట్లు విలువ చేసే ఆస్తులు ఎలా సంపాదించగలిగారని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి కరకాంబడి రోడ్డులో పశుపర్తి పనోరామా అపార్ట్మెంట్లో ఫ్లాటును టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరకామణిలో విధులు నిర్వహించిన రవికుమార్ అనే వ్యక్తి భక్తుల కానుకలను కాజేసి కోట్ల రూపాయల ఆస్తులను వెనకేసుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణిలో నిత్యం దొంగిలించిన సొమ్ముతో తిరుపతి పరిసరాల్లోనే కాదు, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వెంకన్న ఖజానాకు కన్నం వేసిన రవికుమార్ వెనుక టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. దొంగనిచ్చిన వాళ్ళని పోలీసు ఒత్తిడితో మేము రాజీపోయినామని చెప్పి టీటీడీ విజిలెన్స్ వారు నివేదిక ఇవ్వడం సిగ్గుచేటు. పోలీసు ఎవరండి? ఏ అధికారి చెప్పాడు మీకు? ఎస్ఐ చెప్పాడా? సిఐ చెప్పాడా? డిఎస్పీ చెప్పాడా? ఎస్పీ చెప్పాడా? డీజీపీ చెప్పాడా? ఎవడు చెప్పాడు రాజీపోమని చెప్పి? ఈ స్వామివారి సొత్తు, ఇది వెంకటేశ్వర స్వామి సొత్తు. కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగింది, 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పి సాక్షాత్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజునటువంటి అధికారులు ఏ పరిస్థితుల్లో రాజీ చేసుకుంటారు? ఎవరిని కాపాడడానికి రాజీ చేసుకున్నారు? దీన్ని బయటపెట్టినటువంటి ఒక మీడియా మిత్రులు కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయిస్తారు. మీరు అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వివరిస్తారా? ఈరోజు జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ని వేయాలని చెప్పి నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా టీటీడీ చైర్మన్ని, టీటీడీ ఈవోని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దీని మీద నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఆషామాషి వ్యవహారం కాదు ఇది. భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనైతే మేము వదిలే ప్రసక్తే లేదు. దీంట్లో పాత్రదారుల్ని, సూత్రధారుల్ని, వాటాదారుల్ని కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులంతున్న భక్తుల దగ్గర నుంచి అన్నీ కక్కిస్తాం. అన్నీ ఎవరెవరు తప్పు చేశారో అందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతామని చెప్పి ఈ తిరుమల క్షేత్రం నుంచి ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.